ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ కొంచెం కాంప్లికేట్ అండ్ కొంచెం కాంట్రవర్షియల్. ఎందుకంటున్నానంటే ఈ టాపిక్ ఏంటంటే ఫ్రీబీస్, ఉచిత పథకాలు. ఈ గవర్నమెంట్స్ అన్ని ఈ ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల ఎఫెక్ట్ పడేది కామన్ పీపుల్ మీద. అటు రిచ్ మీద పడదు, అటు పూర్ మీద పడదు. మధ్యలో మిడిల్ క్లాస్ వాడు అప్పడం అయిపోతాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే కరెంట్ గవర్నమెంట్ ఉందో అది ఒక 4, 5, 6 పథకాలు ఇస్తా ఉంటది. సో అపోజిషన్ లో ఉన్నది ఏం చేస్తుందంటే హామీలు ఇచ్చేటప్పుడు మేము ఇంకొక 2, 3 పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళది ఏం తప్పు కాదు, వాళ్ళ పవర్ లోకి ఎలా అన్నా రావాలి. సో ఏదో ఒకటి చేసి మేము పవర్ లోకి రావాలన్నారు. వాళ్ళు ఏం కరెక్ట్ గానే ఉన్నారు వాళ్ళు. సో ఈ ట్రాప్ లో నలిగిపోయి జనాలు వీడి పథకాలు ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పి వీడికి ఓటేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అప్పు తెచ్చి ఆ పథకాలన్నా మనందరికి ఇస్తారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి అన్ని చేస్తారు. మళ్ళీ అపోజిషన్ వాళ్ళు ప్రెజర్ చేస్తారు, ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చట్లేదు అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా అప్పు చేసి ఇవ్వాలి కదా మనందరికీ. సో దానివల్ల బర్డెన్ పెరిగింది మన మీదే, ట్యాక్సెస్ పెరిగింది మన మీదే. ఈ జిఎస్టీలని, స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని ఇవన్నీ పడేది ఎందుకు? ఈ పథకాల వల్లే. సో ఈ పథకాలన్నీ ఇవ్వటం ఆపేస్తే ఏం జరుగుద్ది అంటే నెక్స్ట్ డే ఈ పథకాలు ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మైండ్ లో థాట్ వస్తుంది, మనకి ఇచ్చే డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఇదేం వాడి సొమ్ము కాదు కదా, జనం సొమ్మే కదా అని కొంతమంది దెబ్బలాట దిగుతారు. సో అక్కడ మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుంది. సో చాలా ఇష్యూస్ అయితే అవుతాయి. అది నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ ఏదైనా ఇష్యూ కావచ్చు. అది మంచి పాటకు వస్తే ఏమవుద్దంటే గవర్నమెంట్ అప్పు చేయాల్సిన పని ఉండదు. ఆ వచ్చి స్టేట్ ఇన్కమ్ తోనే రోడ్స్ బిల్డ్ చేయొచ్చు, ఫ్లైఓవర్స్ వేయొచ్చు, అండర్ పాస్ వేయొచ్చు, డ్రైనేజెస్ బిల్డ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్స్ నడపచ్చు, ఫ్రీ హాస్పిటల్స్ ఇంకా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించవచ్చు, ఉన్న ఎంప్లాయీస్ జీతాలు పెంచవచ్చు, రోడ్స్ బాగు చేయొచ్చు, చాలా చేయొచ్చు గవర్నమెంట్ ఒకవేళ ఈ ఫ్రీబీస్ అన్ని ఆపేస్తే. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్రీబీస్ ఆపేస్తే ఇబ్బంది అవుతుంది, అవుద్ది అనుకుంటారు. కానీ ఫ్రీబీస్ ఆపేస్తేనే గవర్నమెంట్ ఇంకా ఎక్కువ చేయగలదు. సో పబ్లిక్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది గవర్నమెంట్ కి, సో ఈ ఫ్రీబీస్ ఆపేస్తే బాగుందని చాలా మంది అంటున్నారు. రైతులకు చేశారంటే ఓకే, అంటే నేను అన్ని పథకాలు మెన్షన్ చేయను, ఎలా అనుకున్నాడు ఎలా అన్నా వెళ్తాడు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఉండడం వల్ల వెళ్తారా అంటే కాదు. ఇప్పుడు సరైన రోడ్స్ లేకపోతే ఎన్ని బస్సులు ఉంటే ఏం సుఖం? కరెక్టే కదా పాయింట్. అంటే నన్ను ఏం మళ్ళీ కాంట్రవర్షియల్ లాక్కను మీరు, మామూలు జనరల్ బేసిక్ చెప్తున్నా. ఇప్పుడు అన్ని బాగుంటే ఇంకా వీడికి పథకాలు ఎందుకు? వీడికి ఎంప్లాయ్మెంట్ ఉంది, నీట్ గా గవర్నమెంట్ జాబే వచ్చింది సపోజ్. జస్ట్ ఇమాజిన్ ఈ పథకాలు ఏం లేవు ఇండియాలో, ఓ నో ఫ్రీబీస్. ఫస్ట్ అందరికి ఎంప్లాయ్మెంట్ అన్నది దొరుకుద్ది, కంపెనీస్ వస్తాయి, పెట్టుబడులు పెడతాయి, నెక్స్ట్ గవర్నమెంట్ లోనే ఎక్కువ ఎక్కువ రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి కదా, గవర్నమెంట్ దగ్గర బాగా ఫండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ చేస్తుంది. కార్పొరేట్ కి ధీటుగా వస్తాయి ఇవన్నీ. సో ఆ హైరింగ్ కూడా గవర్నమెంట్ కి వచ్చేసి ఎలా అవుతుంది అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఎలా హైరింగ్ జరుగుతున్నాయో గవర్నమెంట్స్ లో కూడా అలాగే జరుగుతాయి. మంచి మంచి కాలేజెస్, స్కూల్స్ లో లెక్చరర్స్ ఉంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా గవర్నమెంట్ లో ఉంటారు అప్పుడు. ఎందుకంటే అంత బాగుంది గవర్నమెంట్ లో. సో ఇప్పుడు మన అందరూ ఐఏఎస్, ఐపీఎస్ అన్ని ట్రై చేస్తారు. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కదా, ఎక్కువ వేకెన్సీస్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ పీపుల్ దాన్ని ట్రై చేస్తారు. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసే వాళ్ళు తగ్గిపోయారు? ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ లేవు. 0.01% సక్సెస్ రేట్. అమీర్పేట, ఎస్ఆర్ నగర్ వచ్చి కోర్స్ నేర్చుకుని జాబ్ కొడతాడు. ఎందుకంటే వాడికి ఫైనాన్షియల్ రొటేషన్ కావాలి, వాడికి అమౌంట్ కావాలి సస్టైన్ అవడానికి. సో ఆడు ఈజీగా కోర్స్ నేర్చుకుని జాబ్ కొడతాడు. ఇప్పుడు అలా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ కానీ, గ్రూప్స్ కానీ ఇవన్నీ అంత ఈజీ పని కాదు కదా. గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో తెలియదు, ఎప్పుడు రిజల్ట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోస్టింగ్ ఇస్తాడో తెలియదు కదా మనకి. ఎందుకు ఎన్ని డిలే అవుతున్నాయి అంటే గవర్నమెంట్ దగ్గర మనీ లేదు. ఇప్పుడు మనకి ఇవ్వాల్సిన పథకాలే అన్ని అప్పు చేసి ఇస్తానే మనకి. ఇప్పుడు నీ రోడ్డు బాగాలేదంటే దానికి కారణం మనమే. మనమే అని ఎందుకు అంటున్నా అంటే వాళ్ళ పవర్ లో రావడానికి 100 చెప్తారు, రైటే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఉండి కొద్ది అప్పు చేసేసి ఏమవుద్ది అంటే రాష్ట్రం దివాలా చేస్తుంది. ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా సరే ఎక్కువ పథకాలకు వెళ్తున్నాయి అనుకో గవర్నమెంట్స్ ఏమైనా సరే, ఇట్ విల్ టోటల్లీ కొలాప్స్. ద ఎకో సిస్టమ్, ఎంటైర్ ఎకో సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఈ ఫ్రీబీస్ అనేవి తగ్గించాలి. అన్నెసెసరీ స్కీమ్స్ ఉంటాయి అవి తీసేయాలి. ఎందుకంటే అవన్నీ అనవసరం, గవర్నమెంట్ కి బర్డెన్ అవన్నీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టొచ్చు నీట్ గా. మనం ఇక్కడ డ్రైనేజెస్ కానీ, ఈ అండర్ పాసెస్ కానీ, రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ ఎట్టిపోతానే అని.
ఈ డబ్బులన్నీ ఎటో పోవట్లేదు, ఫ్రీ బేస్ రూపంలో జనాల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ అన్ని రేట్ పెరిగి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇవన్నీ అలా రొటేషన్ అవుతున్నాయి తప్ప ఎకనామికల్ గ్రోత్ కి అవి ఏం పని చేయట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్మెంట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ లిటిల్ రీజన్ వల్లే. గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందో ఒకసారి మీరే గూగుల్ చేయండి. ఎందుకంటే నేను నెంబర్ చెప్తే ఏమవుతుందంటే, ఇప్పుడు డెకన్ క్రోనికల్ ఒక నెంబర్ ఉండొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నెంబర్ ఉండొచ్చు, రిపబ్లిక్ టీవీలో ఒక నెంబర్ ఉండొచ్చు. సో మళ్ళీ మీరే నన్ను వేసుకుంటారు కామెంట్స్ లో, ఇక్కడో నెంబర్ ఉంది అక్కడో నెంబర్ నువ్వు చెప్పింది ఫేక్. అందుకే మీరే ఒకసారి గూగుల్ చేయండి, గవర్నమెంట్ పర్ ఇయర్ ఎంత స్పెండ్ చేస్తుంది, లేకపోతే మన స్టేట్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంత స్పెండ్ చేస్తుంది ఫ్రీ బీస్ మీద అన్నది ఒక్కసారి మీరు చేయండి, గూగుల్ చేయండి. అలాగే అవి ఇవ్వడం కోసం ఎంత అప్పు చేస్తుందో కూడా మొత్తం డేటా అంతా ఉంది గూగుల్లో, ఒకసారి మీరు చూడండి.